అనుమతి లేకుండా పార్టీ నిర్వహణ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిపై కేసు వెంకట్రామిరెడ్డికి నోటీసులు ఫోన్ ట్యాప్ చేశారు ఎన్నికల ముందు ఎన్నో ఇబ్బందులు పెట్టారు కల్వకుర్తి ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఆవేదన బీఆర్ఎస్ దీక్షా దివస్ 33 జిల్లాల్లోని పార్టీ కార్యాలయాల్లో కార్యక్రమాలు నిర్వహణకు ప్రతిష్టాత్మక ఏర్పాట్లు కరీంనగర్లో కేటీఆర్ సిద్దిపేటలో హరీష్ కేసీఆర్ పోరాట స్ఫూర్తి రగిలించేలా దీక్షా దివస్ నేపథ్యాన్ని వేదికగా మలుచుకునేలా కార్యాచరణ తిరుచానూరులో ఘనంగా బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ అమ్మవారి ఊరేగింపు ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు రేపే శుభవార్త వేర్వేరు కారణాలతో రుణమాఫీ అందని వాళ్లకు భరోసా రైతు పండగ ముగింపు ఉత్సవానికి సీఎం రేవంత్ తెలంగాణలో గురుకులాల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీలో హెడ్ మాస్టర్ 2 పాఠశాల సిబ్బంది రుచి చూశాకే వడ్డించాలని ఆదేశాలు ధర్మాన కృష్ణదాస్ పిఏ మురళి అరెస్ట్ ఆదాయానికి మించి ఆస్తులున్నట్టు అర్ధరాత్రి వరకు ఏసీబీ సోదాలు రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024 లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. ముదిరిన ఫ్లై యాష్ వివాదం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం 3 నేతలు సీఎంను కలవాలన్న సీఎంఓ డిసెంబర్ 4న ఏపీ కేబినెట్ సమావేశం కీలక ప్రతిపాదనలపై చర్చ ప్రపోజల్స్ పంపాలని శాఖలకు ఆదేశం కొండా సురేఖపై క్రిమినల్ కేసు నాగార్జున పిటిషన్ పరిగణలోకి తీసుకున్న కోర్టు డిసెంబర్ 12న హాజరవ్వాలని ఆదేశం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం 10వ తరగతిలో ఇంటర్నల్ మార్కులు ఎత్తివేత 100% మార్కులకు పరీక్షలు ఎక్కడికి పారిపోలేదు చట్టాన్ని గౌరవిస్తా TV9 సహా పలు ఛానళ్లను ట్యాగ్ చేస్తూ వర్మ ట్వీట్ హైదరాబాద్ లోనే ఉన్నానన్న ఆర్జీవీ ఆపరేషన్ రోప్ స్పీడప్ ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు హైదరాబాద్ సిపి ఆదేశాలతో పోలీసుల చర్యలు పాతబస్తీ మీర్ చౌక్ లో అగ్ని ప్రమాదం ఓ ఫ్లాట్ లో చెలరేగిన నిప్పురవ్వలు మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడిన పోలీసులు తింటున్న బిర్యానీలో బొత్తింక ప్రత్యక్షం బంజారాహిల్స్ లోని బిర్యానీ హోటల్ నిర్వాహకం యాజమాన్యం తీరుపై కస్టమర్ల ఆందోళన తమిళనాడులో ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ నాగపట్నం జిల్లాలో రెడ్ అలర్ట్ 10 మందిని కాపాడిన కోస్ట్ గార్డ్ సిబ్బంది మహారాష్ట్ర సీఎం పదవిపై తొలగిన ఉత్కంఠ బీజేపీకి పోస్ట్ ఇవ్వడంపై అంగీకారం డిసెంబర్లో ప్రమాణం ఉండే ఛాన్స్ యుక్రెయిన్ పవర్ గ్రిడ్లు లక్ష్యంగా దాడులు 200 క్షిపణులు డ్రోన్లతో దాడి చేసిన రష్యా అంధకారంలో లక్షల ఇళ్లు